అనేది ఇప్పుడు ఓజీ నుంచి సాంగ్ వచ్చింది కదా. అవును బ్రో. సాంగ్ ఎలా ఉంది, ఏమనిపించింది? సాంగ్ అయితే సూపర్ ఉంది బ్రో. ఊరా మాస్ లుక్లో ఉంది, మంచిగా అనిపిస్తుంది. ఆ సాంగ్కి ఇంకా వీడియో పల్లే కానీ ఎలివేషన్లో చూస్తే మాత్రం కిర్రాకుంటుంది. నేనైతే బాగా మాఫియాకి అడిక్టెడ్ అనమాట. మన పవర్ స్టార్ అంటేనే మినిమం గ్యాంగ్స్టర్ లెవెల్ ఉంటుంది అనమాట. పవర్ స్టార్ ఒక జోక్ కూడా చెప్పారు పూరి జగన్నాథ్, తుపాకీలు కావాలంటే ఎవరు హీరో పెట్టాలంటే మెయిన్ పవర్ స్టార్ పెట్టాలి. అలాంటి మూవీ ఓజీ. అలాంటి ఓజీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. ఆ సాంగ్ సూపర్ ఉంది. ఈ సాంగ్ కూడా వీడియోలో చూస్తే మాత్రం కిరాకుంటుంది. కానీ ఏమంటున్నారంటే లిరిక్స్ కనిపిస్తున్నాయి కానీ పాట మాత్రం వినిపించట్లేదు, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రమే వినిపిస్తుంది అనుకుంటుంది. మనోడు ఏంటంటే బీజిఎం వేరే లెవెల్లో పెట్టిండు అనమాట. ఆ లిరిక్స్ కూడా అర్థం చేసుకుంటే సూపర్ ఉంటాయి, మంచి లిరిక్స్ అనమాట. కొంచెం నార్మల్గా విన్నాం అనుకో, వాటిలో మీనింగ్ మాత్రం బాగుంది. ఆ లిరిక్స్ మనం చెప్పలేం కానీ ఒకసారి రాసుకొని చెప్తే మాత్రం మంచిగా ఆ బీజిఎం కూడా కొంచెం ఎక్కువ ఇచ్చాడు. కానీ ఫ్యాన్స్కి అదే కావాలి కదా. థియేటర్లో చూస్తే ఆ ఎంటర్టైన్మెంట్ వేరుంటుంది బ్రో, ఆ కిక్ వేరు అన్న. ఇప్పుడు సాంగ్ వచ్చేసి 5 o'clockకి లాంచ్ చేస్తామన్నారు, అది కూడా థియేటర్లో అన్నట్టు అన్నారు. బట్ ఇప్పుడు చూసే దీని మీద 2 o'clock 3 o'clock లాంచ్ చేశారు. అంటే అంత ఎక్స్పెక్టేషన్ వచ్చేసి సడన్గా లాంచ్ చేసేసరికి ఏ విధంగా చూడొచ్చు? మనం టిఫిన్ కోసం చూస్తే బిర్యానీ వచ్చింది ఒకేసారి. వెయిట్ చేసి తిందాం అనుకున్నాం, కానీ సడన్గా మనకే వచ్చింది. కానీ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారు, ఆశ పెట్టారు. మేము కూడా పోయి థియేటర్లో చూద్దాం అనుకున్నాం, కానీ మాకు ఇంకా తొందరగా ఇచ్చేసారు, మమ్మల్ని హ్యాపీ చేశారనమాట. అట్లా అంటే ఇప్పుడు హరిహరి వీరమల్ వచ్చేసి ట్రైలర్ వచ్చేసి మంచిగా గ్రాండ్గా లాంచ్ చేశారు. సో ఈ ఓజీ నుంచి సాంగ్ కూడా అదే విధంగా చేద్దాం అనుకుంటున్నాను. అంటే హరిహరి వీరమల్ లెవెల్లో ఎందుకు దీన్ని ఆ విధంగా ప్రమోట్ చేయలేకపోతుంది అనుకోవచ్చు సాంగ్ ద్వారా? దీనికి ప్రమోషన్ అక్కర్లేదు బ్రో. ఓజీకి మాత్రం నిజం చెప్తున్నా, తీసేది మాత్రం కల్ట్ ఫేవరెట్ ఫ్యాన్ అనమాట. ఆ ఫ్యాన్ చేసేది ఆయనకి ఎలా తెలుసు పవర్ స్టార్ని ఎలా తీయాలో, ఆ సినిమా కూడా ఎలా ఉండాలో ఆ లెవెల్లోనే ఉంటుంది. పవర్ స్టార్ని ఎలా చూపాలో చూపిస్తాడు. దీనికి ఎలాంటి ప్రమోషన్స్ అవసరం లేదు. మ్యాక్సిమం పవర్ స్టార్ లుక్స్ తోటి, యాక్షన్ తోటి, సీన్స్ తోటి సినిమా బ్లాక్ బాస్టర్ అయిపోద్ది. అంటే ఒకటేసారి ఇట్లా సడన్గా రిలీజ్ చేయడంపై మీ అభిప్రాయం ఏంటది? నేను కూడా షాక్ అయినా, ఇట్లా ఎందుకు రిలీజ్ చేశారో. కానీ మరి వాళ్ళ ఒపీనియన్ ఏముందో, ఒకళ్ళ ఇది బ్యాక్గ్రౌండ్ ఏమైనా లీకేజ్ వల్ల ఒకళ్ళ లీక్ అయ్యి గట్లా ఒకళ్ళ ఏమైనా తెలిసిపోయిందేమో సాంగ్. తమను కూడా ఒక రీల్ చూశాను నేను అనమాట. ఆ రీల్లో సారీ కొంచెం లీక్ అయిపోయిందని ఏదో చెప్తున్నాడు. సో దానివల్ల గట్ట ఏమైనా లీక్ అయ్యి ముందర చెప్పారేమో, ముందర రిలీజ్ చేశారేమో. సాంగ్ అయితే కిరాక్ బ్రో. కానీ నేనైతే ఆ సాంగ్ని వీడియోలో చూస్తే మాత్రం ఫిదా అయిపోతా. పవర్ స్టార్ని చూడాలి ఆ సాంగ్లో మెయిన్.